ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అండి, అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా విచిత్రమైనటువంటి సంస్కృతి ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమాత్రం 1% అయినా సరే అంటే రూలింగ్ టీఆర్ఎస్తో కనుక ఆయన చేతులు కలిపితే, లోపాయికారిగా వ్యవహరిస్తే కాంగ్రెస్లో గ్రూపులు ఊరుకుంటాయండి ఆయన మీద. జానారెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలప్పుడు ఒక్కరోజు రేపు ఎన్నికలు అనగా ఓట్లు అనగా ₹5 భోజనం తెచ్చుకొని ప్రభుత్వం అని చెప్పేసి అని అన్నారు. ఆ రోజు ఏం చేశారు కాంగ్రెస్ నాయకులు? దాన్ని మీరు కుమ్మక్క అవుతున్నారని. ఇప్పుడు జానారెడ్డి గారి నేచర్ బట్టి ఆయన ఏంటంటే ప్రత్యర్థులు కూడా మంచి పనులు చేస్తే ఆయన మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఆయనకి. ఈ రోజు ఎవరి స్థాయిలో వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు 2-3 ప్రధాన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన డిఫెండ్ చేసుకోలేరు. కానీ ఒకటైతే వాస్తవం, అయ్యో నేను నిత్యం ప్రజలలో మాట్లాడుతూనే ఉన్నా, నియోజకవర్గంలో జిల్లాలో మాట్లాడుతూ ఉన్నా, డిఫెండ్ చేయమని చెప్పి చర్చకు రమ్మంటున్నా. నేనేమంటున్నా అంటే మీరు ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం, అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. అయితే దాని మీద ఒక సభాసంఘం వేశారు. ఒక నిమిషం, సభాసంఘంలో ఫైండింగ్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రమేయం ఉన్నట్టు ఎక్కడ లేదు. అది ఇన్ కేసు కనుక ఉంటే సభాసంఘ రిపోర్ట్ని ఈ పార్టీకి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది. ఆయన్ని పీసీసీ అధ్యక్షుడిగా అవ్వకుండా కూడా వాళ్ళు అడ్డుకునేవాళ్ళు. కానీ మీరు సభాసంఘం రిపోర్టును కనుక మీరు గమనిస్తే అక్కడెక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రమేయం ఉన్నట్లేదు. కొంతమంది స్థానికంగా బహిర్గతం ఏం చేయలేదండి, బహిర్గతం ఏం చేయలేదు. సభాసంఘం మామూలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు చెప్పింది ఏంటంటే గృహ నిర్మాణ శాఖలో 500 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఈ అవినీతిని వెలికి తీస్తాం, సంబంధించిన నేరస్తులు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళ మీద చర్యలు చేపడతామని చెప్పేసి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఘంటాపదంగా చెప్పారు. మరి ఆ నివేదికలు ఏమైనా ఇంతవరకు బహిర్గతం ఎందుకు చేయలేదు? దానికి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మీరు తప్పు ఎలా పడతారు? గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నాయని ఆయనే బాధ్యత తీసుకోవాలా? మా దగ్గర ప్రూవ్ చేస్తాము, మేము సిద్ధంగా. మా నియోజకవర్గంలో జరిగిన గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవకతవకల మీద ఈరోజు విచారణ చేపట్టమనండి ప్రభుత్వాన్ని, మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇండ్లు కట్టిన దాంట్లో ఎంత అవకతవకలు జరిగినాయో మామూలుగా ఈరోజు రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక కమిటీని ఏమని చెప్పండి. ఇప్పుడు మీరు ఒకటి చెప్తున్నారండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి, అంటే ప్రతి శాఖలో కొన్ని అవినీతి జరుగుతూ ఉంటుంది, వారి శాఖలో కూడా జరిగిన మాట వాస్తవం. అంత మాత్రం చేత ప్రభుత్వంతో మీరు లోపాయికారిగా ఒప్పందం ఉందని మీరు చెప్తున్నారు. ఆయన ఫైట్ చేయలేకపోతున్నారని మీ ఆరోపణ. సరిగా ఈరోజు వాళ్ళ అడుగులే తెలియజేస్తున్నాయి కదా ప్రభుత్వం మీద. ఎక్కడ ఏ రకంగా వాళ్ళు పోరాటం చేయగలిగారు, ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్రని ఎక్కడ పోషించారో చెప్పండి. ఈ 3.5 సంవత్సరాలుగా ఒక ప్రధాన పార్టీకి సంబంధించిన, జాతీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా, ఆయన శాసనసభలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం ఎక్కడ చేసిండో చెప్పమనండి. ఒకటి ఏ విషయం మీద చివరిదాకా పోరాటం చేసిండు, ఏ విషయం మీద ప్రభుత్వాన్ని నిలదీయగలిగిండు, ప్రధాన ప్రతిపక్ష పాత్రను ఎక్కడ పోషించగలిగారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కానివ్వండి, ప్రభుత్వం మీద వేసినటువంటి కేసులు కానివ్వండి, అంటే అది మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద కానివ్వండి, అంటే జీవో 123 కానివ్వండి, కొట్టేయటంలో కానివ్వండి, ఇదంతా కాంగ్రెస్ యొక్క ఇది లేదంటే ఘనత అంటురా? లేదా కాదండి. అక్కడ స్థానిక ప్రజలు కొంతమంది మామూలుగా సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమైన వాళ్ళు కోర్టుకు స్వతంత్రంగా పోయారు, జేఏసీ తరపున పోయినారు, కానీ కాంగ్రెస్ తరపున పోయిన వాళ్ళు కాదు. ఈరోజు కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఇంతకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ చేయాలి అని అంటే ఒప్పుకుంటాం, కానీ అసలు కాంగ్రెస్ ఏమీ చేయట్లేదు, వాళ్ళతో హ్యాండ్ ఇన్ గ్లోవ్గా అయిపోయింది అనేటువంటి ఆరోపణలో పసుందంటారా? జాతీయ పార్టీని వాడుకొని దానికి అధ్యక్షుడిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీని గులాబీ నాయకుల దగ్గర తాకట్టు పెట్టేసిండు. దీనికి ఏ రకమైన చర్చకైనా నేను సిద్ధంగా ఉన్నా.